ఉన్నారు అనే విషయాన్ని గమనించాలి. ఈ వీళ్లకు మీరు మాట్లాడండి, మీరు ధైర్యాన్ని నింపండి, మీరు నిజాయితీగా పెంచండి. అదేవిధంగా ప్రతి తల్లి కూడా ఒక జిదియాబాయాగా, ప్రతి బిడ్డని ఒక ఛత్రపతి శివాజీ లాగా ఒక వీరుడిగా తయారు చేయండి తప్ప ఈ డ్రగ్స్ బానిసానికో లేదా ఇలాంటి విషపు ప్రపంచంలో మీ పిల్లలు ఉన్నట్టయితే బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఇందులో కూడా మన బహుజన బిడ్డలే ఎక్కువ ఉన్నారనే విషయాన్ని మనం గుర్తించాలి, జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. లేదంటే మన యొక్క యువత భవిష్యత్తులో పూర్తిగా నాశనమయ్యే అవకాశం ఉంది. అదే వీళ్ళు కోరుకుంటున్నారు. ఎందుకంటే మన పిల్లలు చదువుకొని చైతన్యం వచ్చి రేపు సమాజంలో జరిగే అన్యాయం పైన, వీళ్ళ దోపిడీ పైన ఎదురు తిరిగితే వీళ్ళ అరాచకానికి, వీళ్ళ దోపిడీకి అంతం వచ్చే రోజు వస్తుంది. కాబట్టి ఈరోజు ఈ డ్రగ్స్ వ్యాపారం ద్వారా, మారక ద్రవ్యాల ద్వారా మన యువతని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీని మీద ప్రతి ఒక్కరూ కూడా అలర్ట్గా ఉండాలని చెప్పి తెలియజేస్తూ, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒక్కటే డిమాండ్ చేస్తున్నాను. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు యువతను ఈ మత్తు నుండి, ఈ మారక ద్రవ్యాల నుండి కాపాడాలనే ఆలోచన 1% ఉన్నా ఇప్పటికైనా దీని మీద ప్రత్యేక ఎంక్వైరీ వేయండి. రాష్ట్రంలో జరుగుతున్న డ్రగ్స్ వ్యాపారాన్ని అరికట్టండి. లేదంటే మీ రాజకీయ లబ్ధి కోసమో, మీ వ్యాపారాల కోసమో, మీ అవినీతి కోసమో డ్రగ్స్ వ్యాపారాన్ని కొనసాగించినట్టయితే నేను క్షమించిన, బీసీ సమాజం క్షమించిన, ఈ రాష్ట్రం క్షమించిన భగవంతుడు నిన్ను, నీ కుటుంబాన్ని క్షమించడనే విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాను. విద్యార్థి దశలో ఇన్ని అడ్డంకులుంటే, ఇన్ని కుట్రలుంటే, ఇన్ని పోరాటాలు, ఇన్ని కుట్రలు జరుగుతుంటే, మరి చదువు పూర్తయిన తర్వాత, విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత బీసీలకు, బహుజనులకు వచ్చే అవకాశాలు ఎలా ఉన్నాయంటే, ఈరోజు ప్రభుత్వం పరంగా మనం చూస్తున్నాము. ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా ఉన్నాయో మనం చూస్తున్నాము. ప్రభుత్వ ఉద్యోగాలు ఒకప్పుడు కొంతవరకు పారదర్శకంగా ఉన్నప్పటికీ ఈరోజు జరిగే ప్రభుత్వ నియామకాల్లో ఎక్కడ పారదర్శకత లేదు. వీళ్లకు కావాల్సిన వాళ్ళకి పైకి ఒక ప్రక్రియ చూపించి లోపల పూర్తిగా ఉద్యోగాలను అమ్ముకునే పరిస్థితి ఉంది తప్ప ఈ రాష్ట్రంలో చిత్తశుద్ధి, నిజాయితీ ఏమాత్రమో ఉద్యోగ నియామకాల్లో ఏ ప్రభుత్వానికి లేదనేది మనందరికీ తెలుసు. మరి ప్రైవేటు పరంగా వెళ్ళాలంటే, ప్రైవేటు సంస్థల్లో, ప్రైవేటు పరిశ్రమల్లో, ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు కావాలంటే మరి రాష్ట్రంలో ప్రైవేటు సంబంధించిన సంస్థల్లో బీసీల వాటా ఎంత అనేది మనం తెలుసుకోవాలి. దళితుల వాటా ఎంత మనం తెలుసుకోవాలి. కనీసం ఈ రాష్ట్రంలో ప్రైవేట్ కంపెనీల్లో కావచ్చు, పరిశ్రమల్లో కావచ్చు 20% కూడా బీసీల వాటా లేదు. కాబట్టి బీసీలకు, బీసీ యువతకు, బహుజనుల యువతకు ఈరోజు ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు అనేది స్పష్టంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీకందరికీ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. తిరుపతి ప్రాంతంలో ఒక అమరరాజా అనే ఒక ఫ్యాక్టరీ ఉంటుంది, బ్యాటరీలు తయారు చేసే ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీలో వేలాది మంది ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్నారు. దురదృష్టం ఏంటంటే రాష్ట్రంలో ఫ్యాక్టరీలు, కంపెనీలు, ప్రాజెక్టులు ఉండడం మంచిదైనప్పటికీ కూడా ఈ ఫ్యాక్టరీలో పనిచేసే సుమారు 13,000 మంది ఉద్యోగుల్లో 90% మంది వాళ్ళ యొక్క సామాజిక వర్గం చెందిన వాళ్ళు ఉన్నారంటే మరి ఇందులో బీసీల వాటా ఎంత, దళితుల వాటా ఎంత, మిగిలిన సమాజ వర్గాల వాటా ఎంత? ఇది కేవలం ఒక్క పరిశ్రమ, ఒక కంపెనీ, ఒక ఫ్యాక్టరీ కాదు. రాష్ట్రంలో ఉన్న అన్ని పరిశ్రమల్లో కూడా ఈ 2 పార్టీలు వారికి చెందిన, వారి కుటుంబానికి సంబంధించి ఏవైతే కోటరీ వ్యవస్థ ఉందో వాళ్ళని